హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ అయితే నేను మటన్ కర్రీ చేస్తున్నానండి. 1/2 కేజీ మటన్ తీసుకున్నాను. ఇది 3 కుక్కర్లు వేసి విజిల్ వేయించానండి. ముందుగా కడుక్కొని శుభ్రం చేసుకుని 3 విజిల్ వేయించానండి. ఇది లేత మటన్ కాబట్టి ఒక 3-4 విజిల్ వేసుకుంటే సరిపోతుందండి. నేనైతే ముందుగా బాండి స్టవ్ మీద పెట్టి వెలిగించానండి. పచ్చిమిరకాయ, ఉల్లిపాయ కూడా వేసి వేపుతున్నాను. ఇప్పుడు ఇది కొద్దిగా బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఆల్రెడీ మటన్ కుకింగ్ చేసి ఉంచాం కాబట్టి అది వేసుకుంటే సరిపోద్ది. టమాటా కూడా వేసుకున్నానండి. ఇంకోసేపు బాగా ఫ్రై అయ్యే వరకు సిమ్లో పెట్టి ఫ్రై చేద్దామండి. కొద్దిగా ఇది ఫ్రై అయిందండి. చూడండి, సెలక ఆవిరి పడుతుంది, అందువల్ల ఎర్రగా కనబడుతుందండి. ఇది దగ్గరగా మగ్గింది కదా, టమాటా ఉల్లిపాయ కూడా దగ్గరగా అయిందని చూడండి. కొద్దిగా మగ్గితే సరిపోద్దండి. కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతుందండి, అందుకే స్లోగా చెప్తున్నాను వాయిస్ ఓవర్. ఇప్పుడైతే ఉల్లిపాయ టమాటా వేగింది కాబట్టి ఇప్పుడు విజిల్ వేయించుకున్నాం కదండి మటన్ కర్రీ. ఇది ఇప్పుడు ఇందులో వేసేద్దామండి. ఉల్లిపాయలో శుభ్రంగా కడుక్కొని కనీసం ఒక 4-5 విజిలని వేయించాలండి మటన్కి. అప్పుడే మెత్తగా ఉడుకుతుందండి. ఇది చాలా లేత మటన్ అండి. ఇప్పుడు దీన్ని శుభ్రంగా ఇందులో వేసుకొని కలుపుకుందామండి. ఒక 5 నిమిషాలు ఉల్లిపాయలో పాటు మగ్గనిద్దామండి. ఇది బాగుంటుంది. ఇప్పుడు బాగా మగ్గుతుందండి. ఇప్పుడు కొద్దిసేపు ఒక 5 నిమిషాలు ఇలా మగ్గనిద్దాము దీన్ని. కొద్దిగా ఉప్పు వేసుకున్నానండి, కల్లుప్పు వేసుకున్నానండి. కల్లుప్పు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. సాల్ట్ కన్నా కల్లుప్పు బాగుంటుందండి. 1 స్పూన్ పసుపు వేసుకున్నానండి. ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. వాయిస్ ఓవర్ స్పీడ్గా ఇవ్వాలని అనుకుంటున్నాను, కన్ఫ్యూజ్ అవుతుందని అందుకే స్లోగా వేస్తున్నాను. ఒక 2 స్పూన్లు కారం వేసుకుంటున్నానండి. దీన్ని బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు ఆయిల్లో అలా మగ్గనివ్వాలండి. మగ్గితే మంచి టేస్ట్ వస్తుంది. ఆ తర్వాత వాటర్ పోసుకుందామండి. మనం కడిగి విజిల్ వేయించాం కదండి, అందులో కొద్దిగా వాటర్ ఉంటుందండి. ఆ వాటర్ వేసుకుంటే బాగుంటుందండి. ఆల్రెడీ 3 టైమ్స్ కడిగి వాష్ చేసుకున్నాం కదండి. తర్వాత మంచి వాటర్ వేసుకుని విజిల్ వేయించాం కదా, ఆ వాటర్ ఉంటుందండి. ఆ వాటర్ ఇందులో వేసుకోవచ్చండి కర్రీలో. కుక్కర్లో కొద్దిగా వాటర్ ఉంది, ఆ వాటర్ వేస్తున్నాను. 5 నిమిషాలు మగ్గిన తర్వాత గరం మసాలా వేస్తున్నానండి. నేను ఇంట్లో రెడీ చేసుకొని పెట్టుకున్నానండి గరం మసాలా. ఇది వేస్తున్నాను. ఇందులో కొత్తిమీర అయితే లేదండి, మీకు నచ్చితే వేసుకోండి. కొత్తిమీర ఇంట్లో లేదు, వేస్తలేదు. ఇలా కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉంచి వాటర్ వేసుకొని మూత పెడదామండి. కనీసం ఒక 20 నిమిషాలు ఉడికితే చాలా మెత్తగా అయిపోద్ది. ఇదిగోండి విజిలేగా మిగిలిన వాటర్. ఇది బాగా కలుపుకొని ఒక 20 నిమిషాలు కూర మీడియంలో పెట్టి ఉడికిస్తే చాలా మెత్తగా అవుతుంది, చాలా టేస్ట్గా అవుతుందండి కూర. వేస్తే మీకు నచ్చిందో లేదో చెప్పండి. కూర అయితే ఎలా ఉడుకుతుందండి. ముందుగా మూత పెట్టుకుందాం. ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు కూర ఉడికితే దగ్గరగా అవుతుందండి. ఆయిల్ పైకి వచ్చే వరకు. చూసారా ఎలా ఉడికిందో? ఇదండి
ఇలా దగ్గరగా అయిందండి. కూర అయితే చాలా బాగా వచ్చింది. నచ్చితే లైక్ చేయండి. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నానండి. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. బుజ్జు బ్లాగ్స్ మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి. బాయ్ అండి.